Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 సురేష్ గారు ఏంటి అసలు ట్రంప్ ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా అసలు ఇరాన్ అసలు పట్టించుకోవట్లేదు, లెక్క చేయట్లేదు. ఆ ధైర్యం ఏంటి? ఇరాన్కి ఏముంది ఆప్షన్స్ చెప్పండి సార్. ఇరాన్ ఓకే మేము అంగీకరిస్తామని చెప్తే ట్రంప్ ఏమంటాడు, ఫస్ట్ మీ రెజీమ్ మార్చేసేయండి, మీ అక్కడ ఉన్న అందరిని తీసేసేయండి, మేము కొత్త వాళ్ళని పంపిస్తున్నాం యూఎస్ నుంచి, రేజా పేల్వి కానీ మిగతా వాళ్ళని పంపిస్తాం. అది ఇరాన్ ఇప్పుడు అంగీకరించదు. ఇరాన్ ఒక చాలా ప్రౌడ్ నేషన్, మనం గుర్తుపెట్టుకోవాలి. 6000 నుంచి 7000 సంవత్సరాల హిస్టరీ ఉంది వాళ్ళ దగ్గర. సరే ఇప్పుడున్న రెజీము వాళ్ళ పాలిటిక్స్ అదంతా పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు కూడా ఇరాన్ దగ్గర ఉన్న నాలెడ్జ్ సిస్టమ్స్, ఇరాన్ దగ్గర ఉన్న సెక్యూరిటీ డిఫెన్సివ్ మెకానిజం, ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం యూజువలీ పాలిటిక్స్ మాట్లాడుతున్నాం ఏదో బంగ్లాదేశ్ గురించో మయన్మార్ గురించో కాదు మాట్లాడేది. ఈ దేశం 8 సంవత్సరాలు సద్దాం హుసేన్తో కొట్టుకున్నారు. దీనికన్నా పెద్ద యుద్ధం ఉండేది ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంజివిటీ, అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. 8 సంవత్సరాలు అంటే తక్కువ కాదు. ఆ 8 సంవత్సరాలు పోరాడిన నేషమే ఇరాన్. వాళ్ళు చూశారు దీనికన్నా ముందు కూడా వాళ్ళతో ఏం జరిగిందని. వాళ్ళు ఒక డిఫెన్సివ్ మెకానిజంకి వెళ్ళిపోయారు. ఒఫెన్సివ్ మెకానిజం లేదు వాళ్ళ దగ్గర. అంటే పెద్ద ఎయిర్ ఫోర్సు, 450 ఎయిర్క్రాఫ్ట్, 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, అది ఇది ఏం లేదు వాళ్ళ దగ్గర. సో మీరు అట్లాంటి ఒక దేశం ఉన్నప్పుడు మీరేం చేస్తారు? జర్మనీ, ఇంగ్లాండ్, స్పెయిన్ కలుచుకుంటే ఒక దేశం అనేది ఇరాన్ సైజ్. ఆలోచించండి, 3 దేశాల సైజ్, అంత పెద్ద దేశాలు ఇరాన్. సౌదీ అరేబియాతో ఆల్మోస్ట్ ఈక్వల్ అంటే చెప్పచ్చు. 5 కోట్ల జనాభా అనుకుంటారు. అట్లా 90 లక్షల మంది, 90 మిలియన్ పీపుల్. సో దట్ ఇస్ 9 crore అనమాట, తక్కువ ఏం కాదు. సో వీళ్ళది ట్రంప్ వీళ్ళని నేను ఫినిష్ చేసేస్తాను, నేను రేపు అవుట్ అయిపోతావు అంటే వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు బికాజ్ దే నో వాళ్ళది ఒక్కటే ఏమేంటంటే పవన్ గారు, సర్వైవ్ చేయాలి మేము, అంతే. మాకు గెలవడానికి మాత్రం కాదు, వాళ్ళకి తెలుసు అది చాలా క్లియర్గా. అమెరికా లాంటి దేశంతో పోరాడుతున్నప్పుడు గెలవడం అనేది ఇంపాసిబుల్. ఆల్ యూ టు డూ ఇస్ సమ్హౌ సర్వైవ్. ఆ సర్వైవ్ కోసం వాళ్ళు పోరాడుతున్నారు అన్నమాట. ఈ పరిస్థితుల్లో వాళ్ళ వైపు నుంచి చూస్తే మీరు ట్రంప్ డెడ్ లైన్ ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ట్రంప్ ఒక ఫస్ట్ స్టెప్ ముందు పెట్టా అనుకోండి, మీరు వెనక వెళ్ళిపోతే ట్రంప్ ఇంకో స్టెప్ ముందు పెడతాడు, లాస్ట్ మిమ్మల్ని దోసేస్తాడు అక్కడి నుంచి. సో వాళ్ళకి తెలుసు, ఒకసారి వాళ్ళు మైనర్ అగ్రిమెంట్ కూడా వచ్చేస్తే ట్రంప్ ఇంకా పెద్ద అగ్రిమెంట్ తీసి ముందు పెడతాడు, దానికి ఎండింగ్ ఉండదు మళ్ళీ. సో వాళ్ళు మొండితనం ఉందంటే కరెక్ట్, వాళ్ళకు ఉంది. దే విల్ ఫైట్ బ్యాక్, దట్ ఇస్ ఫర్ ష్యూర్. ఫస్ట్ చెప్తున్నా హార్మోజ్ ఓపెన్ చేయండి అంతే. ఇరాన్ దగ్గర ట్రంప్ కార్డ్ ఏముంది? ఇరాన్ దగ్గర ఉన్న ట్రంప్ కార్డ్ ఒకటే హార్మోజ్. దీనికన్నా ముందు కూడా బహుశా మన ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఈ హార్మోజ్ అనేది పర్షియన్ గల్ఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మన కర్గ్ ఐలాండ్ అంతా మాట్లాడుతుంది, అక్కడి నుంచి ఆ టాప్ నుంచి స్టార్ట్ అయ్యి ఇచ్చి సడన్లీ దుబాయ్ దగ్గర ఒక టర్నింగ్ తీసుకుంటుంది, యూఏఈ దగ్గర చిన్న యూటర్న్ లాగా తీసుకొని అక్కడి నుంచి కిందకు వస్తుంది. దాట్ ఈస్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఒక రీజనల్ రివర్ అని చెప్పొచ్చు మీరు కావాలంటే. ఇట్ కెన్ బి కాల్డ్ రివర్ ఆర్ సీ ఆల్సో ఫర్ దట్. ఈ కామన్ వాటర్ ఒమాన్ అండ్ ఇరాన్ది, వాళ్ళ రీజనల్, వాళ్ళ ఎకనామిక్ జోన్లో వస్తుంది అది. ఇరాన్ ఏమంటున్నారు, ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మాది, మీరు వెళ్తున్నారు, మేమేం చెప్పట్లేదు అంతే. కానీ మీరు అక్కడ వచ్చి రేపు నేను ఇక్కడ ఒక షిప్ పెట్టేస్తానంటే మేము అలో చేయము, బికాజ్ మా ఎకనామిక్ జోన్లో వస్తుంది. మా ఎకనామిక్ జోన్ బయట మీరు ఏం కావాలంటే చేసుకోండి. మన దగ్గర కూడా మయన్మార్ నుంచి, థాయిలాండ్ నుంచి, కొంతమంది ఇండోనేషియా నుంచి, ఈవెన్ చైనా నుంచి కొంత ఫిషింగ్ బోట్స్ వచ్చి ఫిషింగ్ చేస్తారు మన దగ్గర, మన టెరిటోరియల్ వాటర్స్లో. మనం వాళ్ళని అరెస్ట్ చేస్తాం, మన కోస్ట్ గార్డ్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చి కేసులు పెట్టి తర్వాత వాళ్ళని ఇడ్చేస్తారు, రిపాట్రియేట్ చేసేస్తారు, వాళ్ళ ఎంబసీని ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది ఇరానియన్ కోస్ట్ నుంచి వెళ్తున్న ఈ షిప్ని ఆపడానికి మాకు అధికారం ఉందంటున్నారు వీళ్ళు. ఒమాన్ దగ్గర అంటున్నారు, మీరు నెక్స్ట్ పార్ట్ ఇస్ ఒమాన్, సో దిస్ ఇస్ ఓన్డ్ బై ఒమాన్ అండ్ ఇరాన్. సరే, ఇంటర్నేషనల్ వాటర్ వేలు ఇన్ని సంవత్సరాల నుంచి 100 షిప్లు, 120 షిప్లు పోతుండే సార్. 120 నుంచి 140 షిప్లు వెళ్ళడం రావడం. ఓకే, 32 కిలోమీటర్ వెడల్పు అట్ ద నారోయెస్ట్ పాయింట్.
అక్కడ ఒక మార్కర్ లాగా స్విమ్మింగ్ పూల్‌లో మార్కర్ పెడతారు చూడండి నడుమిట్ల. అవును. అట్లాంటి ఒక ఇమాజినరీ మార్కర్ ఉంది. హుహు. లేన్. ఎక్కడికెళ్ళే లేన్ ఇది. అక్కడి నుంచి వచ్చే లేన్ ఇది అని చెప్పేసి. ఓకే. సో, ఇమాజినరీ కానీ అది షిప్స్ కెప్టెన్స్‌కి తెలుసు ఎక్కడ. ఈ పరిస్థితుల్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని ఓపెన్ పెట్టడం అనేది ఇరాన్ కోసం ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ట్రంప్ కార్డ్ అదొక్కటే. హ్మ్. ట్రంప్ వ్యతిరేకంగా వాడాల్సిన ట్రంప్ కార్డ్ ఇదొక్కటే ఉంది. అది వాడుతున్నారు వాళ్ళు. వాళ్ళేమంటున్నారు, మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేయలేదు కదా! ఇప్పుడు కూడా షిప్పులు పోతున్నాయి. కానీ అమెరికా అండ్ ఇజ్రాయెలీ షిప్స్‌ని మేము అలౌ చేయం. దీనికన్నా ముందు ట్రంప్ చెప్పారు, మీకు గుర్తుంటుంది. మాకక్కడ ఏం లేదు. మేము షిప్పులు పంపియట్లేదు అక్కడ. మాకక్కడి నుంచి ఆయిల్ అక్కర్లేదు. చాలా ఆయిల్ ఉంది మా దగ్గర అన్నారు. మళ్ళీ మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ పెట్టమని ఎందుకు అంటున్నారు? అది ఇరాన్ అండ్ ఒమాన్ చూసుకుంటారు. వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్ అది. వాడు టోల్ పెడతాడో ఏం చేస్తాడో మనకు తెలియదు. కానీ ట్రంప్ ఏమో అది ఓపెన్. ఎందుకంటే ఓపెన్ పెడితేనే ఆయిల్ విపరీతంగా బయటకొస్తుంది. సౌదీ హ్మ్. అరేబియా నుంచి, కువైత్ నుంచి, ఖతార్ నుంచి. ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రాగానే రేట్ పడిపోతుంది. సప్లై అండ్ డిమాండ్ ఎకనామిక్స్‌లో ఉంటుంది అవును. కదా! ఈ సప్లై పెంచండి. ఇప్పుడు దీనికన్నా ముందు వీళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడు కూడా ఉందనుకుంటా అది. ఒపెక్ అని చెప్పి. అవును. ఓకే. ఒపెక్ కంట్రీస్ అంటారు కదా! ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్. హ్మ్. వీళ్ళందరూ దాంట్లో వెనిజువేలా కూడా ఉన్నారు. హుహు. ఓకే. గల్ఫ్ కంట్రీస్ ఒకటే కాదు. ఈ కంట్రీస్ అందరూ కలిసి ఏం చేస్తారంటే ఇయర్‌లీ ఒకసారి మీట్ అయితారు. ఒకసారి 2, 3 సార్లు కూడా కలుస్తారు. కలిసి వీరేం చేస్తారంటే ఈ సంవత్సరం పని చేద్దాం. మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం ఒకరోజు అందరూ కలిసి 100 మిలియన్ బ్యారెల్స్ వెరీ గుడ్. పని చేద్దాం, దాన్ని 80 చేసేద్దాం. హ్మ్. ఎందుకు అన్నట్టు అందరు. రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఒక టైంలో సప్లై తగ్గితే డిమాండ్ పాలెస్టీనియన్ టెర్రరిస్ట్ వచ్చి వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. యాసిర్ అరాఫత్ టైంలో. ఆ! ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంత డబ్బులుంది కదా అని చెప్పి వాళ్ళు వీళ్ళందరినీ ఒకటేసారి యేసుకొని వెళ్ళిపోయారు మినిస్టర్స్‌ని అందరిని. హ్మ్. అది పెద్ద స్టోరీ అది. ఎనీవే వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ వీళ్ళ ఎకనామిక్ క్లౌట్ ఇది ఉండే. దాన్ని యూఎస్ డెస్ట్రాయ్ చేశారు కంప్లీట్‌గా. ఈ ఒపెక్ అనే ఆర్గనైజేషన్ ఇప్పుడు ఉందంటే ఉంది. కానీ డెసిషన్ ఏం తీసుకోరు. హ్మ్. యూఎస్ రేపు సౌదీ అరేబియాకి ఆర్డర్ ఇస్తారు. మీరు ప్రతిరోజు ఎంత మీది కెపాసిటీ? $30 మిలియన్ 30 మిలియన్ బ్యారెల్సా? దాన్ని పెంచి 50 చేయండి అంటాడు. సౌదీ అరేబియా అంటారు 50 చేస్తే మన రేటు పడిపోతుంది. చేయండి అంతే. డిసైడ్ చేసేది అక్కడ యూఎస్. ఎందుకంటే లేకుంటే మా ఎయిర్ ఫోర్స్ బేస్ అక్కడ ఉంది గుర్తుంది కదా సౌదీ అరేబియాలో. మేము రేపు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. హ్మ్. మీరు చస్తారు మీరు. దాని తర్వాత ఒసామా బిన్ లాడెన్ రోడ్ ఇంకోటి వస్తాడు మిమ్మల్ని వేసుకుంటాడు అంతే. సో వీళ్ళు భయపడతారు. సో వీళ్ళ దగ్గర ఉన్నది అదే నేను ఈ హిస్టరీ అందుకు ఎందుకు చెప్పానంటే ఇరాన్ దగ్గర ఉన్న ఒక ట్రంప్ కార్డ్ ఇది. సరే వాళ్ళు తప్పు చేస్తున్నారంటే యెస్, దాంట్లో డౌట్ లేదు. కానీ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి సర్వైవల్ మోడ్‌లో ఉన్నప్పుడు వాడికి ఇదే ఒక ఛాన్స్ అన్నమాట. హ్మ్. అది చేస్తారు. సో ట్రంప్ ఏం చెప్పినా గానీ ఇప్పుడు ఇరాన్ పట్టించుకోదు. వాళ్ళకి తెలిసిపోయింది. మేము కొంచెం సరెండర్ ఇస్తే ఇంగ్లీష్‌లో అంటారు గివ్ ఎ మీటర్ అండ్ టేక్ ఎ మైల్ అంటారు. ఓకే. అది చేస్తారు వీళ్ళు. కొంచెం స్పేస్ ఇస్తే దాంట్లో వచ్చి కూర్చుంటారు.